నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం మన పురాణాల్లోని అత్యంత ఆసక్తికరమైన, బహుశా అత్యంత భయంకరమైన ఒక ఘర్షణను చూడబోతున్నాం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు సుమా, ఇది రెండు మహాధర్మాల మధ్య జరిగిన యుద్ధం. తమ విధులకు, నమ్మకాలకు ప్రాణమిచ్చే ఇద్దరు వ్యక్తులు అస్సలు వెనక్కి తగ్గపోతే అప్పుడు ప్రపంచం ఎలా వినాశనం అంచుకు వెళ్తుందో ఈ కథనం మనకు వివరిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఆ ఇద్దరు యోధులు తమ ఖడ్గాలు ఎత్తిన రోజు అక్షరాల భూమి కూడా కంపించింది. నిజంగా ఈ ఒక్క వాక్యం చాలు కదా ఆ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోడానికి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇదేదో రాజ్యం కోసమో లేదా అంతులేని సంపద కోసమో జరిగిన యుద్ధం కాదు. ఇది ఎప్పటికీ తేల్చలేని ఒక ధర్మ సంకటం నుండి, ఒక నైతిక విలువల పట్టింపు నుండి పుట్టిన ఘర్షణ. అసలు ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగిందో చూద్దాం. ఈ కథలోని ఆ ఇద్దరు మహాయోధులు ఎవరో కాదు. ఒకరు తన గొడ్డలితో అహంకారులైన క్షత్రియ వంశాలని నాశనం చేసిన మహాయోధుడు, భయంకరుడు, సాక్షాత్తు పరశురాముడు. ఇక మరొకరు ఆయన సొంత శిష్యుడే, తన తండ్రి కోసం భయంకరమైన ప్రతిజ్ఞ చేసి తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి భీష్ముడు. గురు శిష్యులైన వీరిద్దరి మధ్య ఇంతటి భయంకరమైన యుద్ధం ఎందుకు వచ్చిందో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇక్కడే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపుంది. దేవతలను సైతం గడగడలాడించిన ఆ మహాయుద్ధానికి అస్సలు కారణం ఎవరో రాజుకాదు, ఒక యువరాణి పడ్డ వేదన. ఆవిడే కాశీరాజు కుమార్తె అయిన అంబ. ఒక ఒంటరి మహిళకు జరిగిన అన్యాయం, ఆమె రాల్చిన కన్నీళ్లు ప్రపంచాన్ని ప్రళయం వైపు ఎలా నడిపించాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పాపం ఆ అంబ జీవితంలో జరిగిన విషాదాలను ఒక్కసారి చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. మొదట స్వయంవర సమయంలో తన తమ్ముడైన విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు ఆమెను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తీసుకువస్తాడు. ఆ తర్వాత తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన శాల్వరాజు దగ్గరికి వెళితే అతనేమో ఆమెను అంగీకరించడు. సరే అని తిరిగి హస్తినాపురానికి వస్తే తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు కూడా ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చి చెబుతాడు. ఇలా అందరూ తిరస్కరించడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఈ దారుణమైన పరిస్థితిలో, విధిలేని పరిస్థితుల్లో తనకు న్యాయం చేయమని ఆమె నేరుగా పరశురాముడి ఆశ్రమానికి వెళ్లి వేడుకుంటుంది. అలా అంబ కన్నీరు పెట్టుకుంటూ తన గోడు వెళ్లబోసుకునేసరికి ఆ భయంకరుడైన పరశురాముడు కూడా తీవ్రంగా చలించిపోయాడు. అంతే, ఇక్కడే ఒక పెద్ద సైద్ధాంతిక పోరాటానికి పునాది పడింది. ఆ ఇద్దరూ గొప్ప వ్యక్తులు ఎవరికి వారు నా ధర్మమే సరైనది అని బలంగా నమ్మారు. మరి ఆ రెండు మార్గాలు ఎదురెదురుగా ఢీకొంటే ఏం జరుగుతుంది? అంబకు జరిగిన ఆ ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దడానికి పరశురాముడు రంగంలోకి దిగాడు. భీష్ముడి గురువుగా ఆయన ఒక ఖచ్చితమైన, కఠినమైన ఆజ్ఞను జారీ చేశాడు. భీష్మ, అంబను వివాహం చేసుకో, ఇది నా ఆజ్ఞ అని ఆయన స్పష్టం చేశాడు. మన సంప్రదాయంలో గురువు మాటంటే దైవ వాక్కుతో సమానం కదా, దాని కాదనడమంటే మహాపాపం. కాని ఇక్కడే ఎవరూ ఊహించని విషయం జరిగింది. భీష్ముడు ఇచ్చిన సమాధానం అందర్నీ విస్మయానికి గురిచేసింది. గురుదేవా, మీరంటే నాకు అపారమైన గౌరవం, కాని ఏవి ఏమైనా సరే నా ప్రతిజ్ఞను నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని భీష్ముడు ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. గురువు ఆజ్ఞను ధిక్కరించినా సరే తన జీవితకాల బ్రహ్మచర్య ప్రతిజ్ఞను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. చూశార్గా, ఇది అక్షరాలా ఒక పరిష్కరించలేని ధర్మసంకటం. ఒకవైపు చూస్తేనేమో ఎన్నటికీ విచ్ఛిన్నం చేయలేని భీష్ముడి ప్రతిజ్ఞ, మరొకవైపు చూస్తే పరశురాముడి తిరుగులేని గురువాజ్ఞ. ఈ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గినా అది వారి ఆధ్యాత్మిక మూలాలకే పెద్ద దెబ్బ. ఎవరూ రాజీపడలేని ఎంతటి భయంకరమైన నైతిక సంకటమో ఒకసారి ఆలోచించండి. ఇక ఎవరూ వెనక్కి తగ్గేదే లేదని తేలిపోయింది. ఈ ఇద్దరు చిరంజీవులు తమ నైతిక సిద్ధాంతాలకు కట్టుబడి పట్టుబట్టడంతో పరశురాముడు ఆగ్రహంతో యుద్ధానికి గర్జించాడు. అప్పటిదాకా జరిగిన సైద్ధాంతిక ఘర్షణ కాస్త కురుక్షేత్ర భూమిపై ఒక భయంకరమైన పోరాటంగా మారిపోయింది. ప్రాణమిచ్చే గురువు, ప్రాణంగా చూసుకునే శిష్యుడు ఇద్దరూ ఒకరికొకరు బద్ధశత్రువులుగా ఎదురెదురుగా నిలబడ్డారు. ఆ పోరాటం ఎంత భయంకరంగా ఉందంటే ఆకాశం నుంచి చూస్తున్న దేవతలు కూడా భయంతో వణిగిపోయారు తెలుసా. భూమిపై ఉన్న మహారుషులు సైతం ఈ వినాశనాన్ని చూసి తల్లడిల్లిపోయారు.
ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని స్థాయిలో ఆ యుద్ధం సాగుతోంది మరి. ఒకవైపు ఆకాశం నుంచి మెరుపుల్లా దూసుకొస్తున్న భీష్ముడి బాణాలు, మరోవైపు పెద్ద పెద్ద పర్వతాలనే పిండి చేయగల పరశురాముడి గొడ్డలి. ఇద్దరి బలం దేదాపు సమానంగానే ఉంది. వాళ్లు చేసే ప్రతి దాడి, ప్రతి ప్రహారం ఈ ప్రకృతిని అమాంతం వినాశనం వైపు నెట్టేస్తున్నాయి. ఆ తరువాతేం జరిగిందో తెలుసా? అదొక ఎప్పటికీ ముగియని, ఎవరికీ విజయం దక్కని ఒక భయంకరమైన, అలసిపోయే పోరాటం. మన భౌతిక ప్రపంచపు హద్దులను సైతం సవాలు చేసిన ఒక భయంకరమైన ప్రతిష్టంభన ఏర్పడిందక్కడ. ఏకంగా 23 రోజులు. అవును, మీరు విన్నది నిజమే. ఈ భయంకరమైన యుద్ధం ఏకధాటిగా 23 రోజులపాటు సాగింది. గురువుపై శిష్యుడు, శిష్యుడిపై గురువు. ఎవరూ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు, అలాగే ఎవరికీ పైచేయి దక్కలేదు. అసలు ఈ యుద్ధం రోజురోజుకు ఎలా ఉద్ధృతంగా మారిందో చూస్తే మనకు గుండెదడ వస్తుంది. మొదటి రోజు వారి అస్త్రాలు ఏకంగా ఆకాశాన్నే చీల్చాయి. ఇక 5వ రోజునాటికి పరిస్థితి ఎలా తయారైందంటే యుద్ధం ఒక కొలిక్కి రాకుండా పూర్తిగా స్తంభించిపోయింది. 10వ రోజు దాటింది, అయినా ఏ ఒక్కరూ కూడా అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. చివరికి 23వ రోజు రానే వచ్చింది. ఇక లాభం లేదనుకున్న భీష్ముడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక్క క్షణంలో నాశనం చేయగల మహా అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా ఆ క్షణంలో ఈ మహా అస్త్రం గనక విడుదలైతే ఇక ఈ సృష్టి మొత్తం నామరూపాలు లేకుండా నాశనమవుతుందని దేవతలు గ్రహించారు. వెంటనే వాళ్లు కంగారుగా స్వయంగా మధ్యలోకి దూసుకొచ్చారు. ఆపు భీష్మ అని వారు గట్టిగా ఆజ్ఞాపించడంతో ఆ రాబోయే మహాప్రళయం త్రుటిలో ఆగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధం ఆగిపోయిన తరువాత పరశురాముడు తన శిష్యుడివైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి, "నువ్వు నిజంగా అజేయుడివి భీష్మా" అని తన శిష్యుడి పరాక్రమాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాడు. సరే, ఇక్కడంతా బాగానే ముగిసింది కదనుకోవచ్చు. కాని ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. దేవతల జోక్యంతో ఈ ఇద్దరు యోధుల మధ్య యుద్ధం ముగిసింది, కానీ మరి అంబ సంగతేంటి? ఆమెకు జరిగిన అన్యాయానికి ఏమైనా పరిష్కారం దొరికిందా? లేదు. ఆమె ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఆ ఇద్దరు గొప్ప యోధుల మధ్య యుద్ధం ఒక చిరునవ్వుతో ముగిసి ఉండొచ్చు. కాని అసలీ ఘర్షణ అంతటికీ కారణమైన ఆ యువరాణి న్యాయమైన కోపం మాత్రం ఇంకా చల్లారలేదు సుమా. భీష్ముడి మొండి పట్టుదల తన జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. అంబ గుండెల్లో ప్రతీకారమనే అగ్ని మళ్లీ రాజుకుంది. అవును, తన పగను తీర్చుకోవడం కోసం అంబ మరుసటి జన్మలో శిఖండిగా అవతరించింది. తర్వాత కాలంలో జరిగిన ఆ మహాకురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పతనానికి కారణం కావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆమె జన్మించింది. అంటే భీష్ముడు తన ప్రతిజ్ఞను మొండిగా పట్టుకోవడమే దానికి ప్రత్యక్ష ఫలితంగా తన మరణానికి కారణమైన శిఖండి పుట్టుకకు దారితీసిందన్నమాట. ఈ మొత్తం మూల కథనం నుండి మనము తెలుసుకోవాల్సిన, గ్రహించాల్సిన అత్యంత ఆసక్తికరమైన సత్యం ఇదే. మహాభారతంలో జరిగిన అత్యంత భయంకరమైన యుద్ధానికి ఒక మహిళ రాల్చిన కన్నీర్లే కారణమయ్యాయి. అన్యాయానికి గురైన ఒక ఒంటరి మహిళా వేదన ఎంతటి ప్రళయానికి దారితీస్తుందో ఈ కథనం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇక ముగించే ముందు మనమొక లోతైన ప్రశ్నను మనకు మనం వేసుకోవాలి. అమాయకుల బాధకు కారణమై ఏకంగా ప్రపంచ వినాశనానికే దారితీసే ఒక కఠినమైన ప్రతిజ్ఞను మనం నిజంగా ధర్మమనగలమా? కేవలం మన వ్యక్తిగత నియమాలను, నైతికతను పట్టుకుని కూర్చోవడం కోసం చుట్టూ ఉన్న ప్రపంచం నాశనమైనా పర్వాలేదనుకోవడం ఎంతవరకు సమంజసం? మీరేమనుకుంటున్నారు? ఈ తీవ్రమైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇలాంటి మరొక అద్భుతమైన కథనంతో కలుద్దాం. అంతవరకు సెలవు.